రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత రేణుకా చౌదరి, యూత్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. 3 సెంట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, దిగ్విజయ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నామినేషన్లకు ఇవాళ చివరి తేదీ కావడంతో నామినేషన్ వేశారు. రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి రేణుకా, అనిల్కు బీఫామ్లు అందజేశారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజ్యసభకు వద్దిరాజు పేరును మరోసారి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. వద్దిరాజు రవిచంద్ర, జోగినాపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ల పదవీకాలం పూర్తవడంతో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1 దక్కనున్నాయి. అయితే 3వ సీటు కోసం కాంగ్రెస్ మరో అభ్యర్థిని నిలిపివేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరగగా దానికి హైకమాండ్ ఫుల్ స్టార్ట్ పెట్టింది. కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించి ఉంటే ఎన్నిక అనివార్యమై ఉండేది. కానీ ఇద్దరిని నామినేట్ చేయడంతో ఎన్నిక తప్పినట్టయింది. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ ను రూపొందించామని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పై భట్టి విక్రమార్క సమాధానమిస్తూ ప్రసంగించారు. బడ్జెట్ కేటాయింపులో సమన్వయంతో సామాజిక న్యాయం చేశామని భట్టి చెప్పారు. గతంలో తెలంగాణ బడ్జెట్ 3 లక్షల రూపాయల కోట్లుగా ప్రవేశపెట్టారని, ఏటా 20% బడ్జెట్ పెంచుకుంటూ పోయారన్నారు భట్టి. బడ్జెట్లో కేటాయింపుల తప్ప నిధులు ఖర్చు చేయలేదన్నారు. ఈసారి బడ్జెట్ 2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టామని, ఈసారి బడ్జెట్ తగ్గిస్తున్నారని చాలా మందికి అడిగారని, బడ్జెట్ ప్రకారమే ఆదాయం, వ్యయం ఉండాలని తమ ఆలోచనను తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు వ్యయానికి 5% మించి తేడా లేకుండా చూడాలన్నారు. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని, అసమానతలను బడ్జెట్ ద్వారా తొలగించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. అది కూడా 17,878 కోట్లు గ్యాప్. 2016-17 1,30,416 కోట్లు ప్రజెంటేషన్ చేస్తే సరే, ఆ సంవత్సరం ఒకసారే కొద్ది 8,680 కోట్లు తగ్గింది. 2017-18 1,49,646 కోట్లకి బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చి 1,20,211 కోట్లు. అంటే దాదాపు 29,435 కోట్లు తేడా. ఇది 80.3% గ్యాప్తో ఉంది అధ్యక్ష. 2018-19 1,74,454 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఎస్టిమేట్స్ 1,35,328 కోట్లు. అంటే దాదాపు ఇది కూడా 77.6% మాత్రమే ఖర్చు చేశారు. 39,126 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టలేదు. 2019-20కి వచ్చి 1,46,492 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇస్తే 1,42,857 కోట్లు. ఈ ఒక్క సంవత్సరం కూడా కొంత 3,635 కోట్లు వరకే పరిమితం అయి ఆగిపోయింది అధ్యక్ష. 2020-21కి వచ్చేవరకు మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 86% మాత్రమే ఖర్చు పెట్టారు. 1,82,914 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి మీరు ప్రజెంట్ చేస్తే కేవలం ఖర్చు పెట్టింది 1,57,000 మాత్రమే. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన వాటికి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో న్యాయపరంగా ఉన్న చిక్కులను పరిశీలించి సమస్యలు పరిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటే పొరపాటు అని అన్నారు. మీ ఉద్యోగాలు పోయామని వేరే వాళ్లకు ఉద్యోగం రావనుకుంటే ఎలా అని మంత్రి మండిపడ్డారు. టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేస్తామని, కమిషన్ ని ప్రభుత్వం నియమించిందన్నారు. నోటిఫికేషన్లో ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మేము ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమంలో నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రికి పాల్గొన్న అధ్యక్ష. ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మేము నోటిఫికేషన్ అని చెప్పలేదు. మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ 22 వేసారు నిన్న పోలీస్ కార్మికులు. వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి ఇస్తా. మీరు ఇప్పుడు గౌరవ సభ్యులు మీరు నిన్ననే ఆ వార్నింగ్ ఇచ్చినారు సార్. మేము కూడా చెప్పినాం కొద్దిగా ఈ బెదిరించులు, ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా, శ్రీహరి గారు గౌరవ మాట్లాడినటువంటి భాషకు సంబంధించి వారు అన్నటువంటి మేము ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు మీ 2 నెలల ఎందుకు సార్, ఇప్పుడు 2 నెలలనే నోటిఫికేషన్ వేయలే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినాము. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము. నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్ల ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి. మీ ఉద్యోగాలు వేయని ఉద్యోగాలు వేరేటోళ్ళకి రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం. మీ ఉద్యోగాలు వేయడానికి వేరేటోళ్ళకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాం.
మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్లకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు, కవితల పేర్ల మీద విడిపోతుందని అన్నారు. బీఆర్ఎస్ మొత్తం 4 ముక్కలవుతుందని చెప్పారు. సీఎం కావాలనే ప్లాన్ లో హరీష్ ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీలో లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తారు. బీఆర్ఎస్ లో ఉన్నంత కాలం హరీష్ రావు కనీసం ఎల్పీ లీడర్ కూడా కాలేరని వెంకటరెడ్డి అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీ లీడర్ కావాలని ఆయనకు మంత్రి సూచించారు. 60 కిలోల బరువున్న కేసీఆర్ పులి అయితే 86 కిలోలు ఉన్న తాను ఏం కావాలని అన్నారు. తెలంగాణలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్దే అధికారమని చెప్పారు. గొప్ప సంఘ సంస్కర్త గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సేవలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలు మత్తు పానీయాలు, హింసకు దూరంగా ఉండాలని సేవాలాల్ పిలుపునిచ్చారని కేటీఆర్ అన్నారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాంటి మహనీయులు చూపిన మార్గంలో పయనించి దేశాభివృద్ధి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ మాలోతు కవిత, బద్దిరాజు, రవిచంద్ర, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీనిపై తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని తెలిపారు. వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ, పేషెంట్స్ కు పండ్లు పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ, పేషెంట్స్ కు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 70వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల సమక్షంలో 70 కిలోల భారీ కేక్ ను కట్ చేస్తామని వెల్లడించారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని, ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా 17వ తారీఖు ఉదయం 9:30, 10 గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ అంటే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, ప్రముఖులు, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం, అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేశవరావు గారు, పెద్దలు పోచారం గారు, అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గ బీఎస్పీ నేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు నీలం మధు థ్యాంక్స్ చెప్పారు. తిరిగి కాంగ్రెస్ లో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి తీరుతామన్నారు నీలం మధు. కాగా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన పట్టంచెరు టికెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. పట్టంచెరు అసెంబ్లీ టికెట్ ముందుగా నీలం మధుకు కాంగ్రెస్ కేటాయించింది. అయితే స్థానిక నాయకుడు కాటా శ్రీనివాస్ గట్టిగా పట్టుబడడంతో ఆయనకే బీఫామ్ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన నీలం మధు బీఎస్పీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు, నా శ్రేయభిలాషులు, అదేవిధంగా రాష్ట్రంలో యువసేన సభ్యులందరం కూడా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మేడం సమక్షంలో పడంచెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్ళి గాంధీ భవన్లో జాయిన్ అవుతున్నాం. జాయిన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకందరికీ, ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో, అట్లనే మా జిల్లా మంత్రివర్యులు రామన్న గారి ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా
పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ మెదక్ సీటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ సీటు గెలిపిస్తామని తెలియజేస్తాం. ఇంకోటి ఏదన్నా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ ఏం చెప్తే పార్టీకి అదే పనిగా చేస్తా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో సీనియర్ నాయకులు పిఎల్ శ్రీనివాస్ అతని కుమార్తె అలేఖ్య బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో నిర్వహించారు. బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లేని అంశాలను కావాలని తెర మీదకు తెస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. వారి రాకతో హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుతుంది. వారి సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఎన్ఎస్యూ నాయకుడి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా మరి అనేక బాధ్యతలు రాజకీయంగా వారు నిర్వర్తించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. శాసనసభ ఎన్నికల తర్వాత ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలని, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ మరి గెలవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, గతంలో మేము కాంగ్రెస్ పార్టీ కోటేశాము, గతంలో బీఆర్ఎస్ పార్టీ కోటేశాము, కానీ ఈసారి మాత్రము మేము మోడీ గారికే వేస్తాము, దేశం కోసమే వేస్తాము, మా భవిష్యత్తు కోసమే వేస్తాము, మా పిల్లల భవిష్యత్తు కోసమే వేస్తాము, బీజేపీకే ఓటు వేస్తామనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, బడుగు బలైన వర్గాల ప్రజలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒకే మాట, అది మోడీ గారు ప్రధానమంత్రి కావాలని. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఐక్యమత్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత వీరేందర్ యాదవ్ మండిపడ్డారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ దేశం, రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఏర్పాటు ఆలోచన మానుకోవాలని తెలిపారు. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ప్రజలను పట్టించుకోండి, విగ్రహాల విషయాలే ఏదో చెప్తున్నారు. సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిస్తారా? ఎవరా బాబు? ఆయన యాక్సిడెంటల్గా అయిన ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చి మీరు విగ్రహం, ఆయన ఏం దేశానికి ఏం ఉద్ధరించిండు? ఆయన మన రాష్ట్రానికి ఏం ఉద్ధరించిండు? అరే సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణని మరి ఏ విధంగా రజాకర్ల దగ్గర నుంచి విముక్తి చేసి ఈరోజు నువ్వు సీఎం అయినావంటే ఆయన దయ వల్ల బాబు, లేకపోతే ఎక్కడ ఉంటుండే తెలంగాణ? కాబట్టి సీఎం గారు, మీరు ఏదైతే రాజీవ్ గాంధీ అనుకుంటారో అది మార్చండి. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ పెడదాం. తెలంగాణ ఈరోజు ఇంత గర్వకారణంగా నిజాం సర్కార్ నుంచి, ఈ రజాకర్ల నుంచి విముక్తి పొంది ఇప్పుడు తెలంగాణ ఉందంటే వారి దయ వల్ల. కాబట్టి చరిత్ర తెలుసుకోండి, ఏదో హడావుడిగా చేయకండి. అన్ని నిర్ణయాలు హడావుడి చేస్తున్నారు. ఏదో సోనియమ్మ గారి మెప్పు కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టకండి. దయచేసి సర్దార్ వల్లభాయ్ పెట్టాలి, లేదంటే మరి భారతీయ జనతా పార్టీ నుంచి. ఏపీ ఎన్జీఓఎస్ ఆధీనంలో ఉన్న గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం కొట్లాడిన టీఎన్జీఓఎస్ సెంట్రల్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా తనపై కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పక్షాన గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం తాను పోరాటం చేసి ఉద్యోగుల పేరిట సొసైటీ ఏర్పాటు చేశానన్నారు. అయితే తన సొసైటీలో మెంబర్షిప్ ఇవ్వనందుకు కొంతమంది ఉద్యోగి తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలిపారు. ఆరోపణలు చేసిన వారు ముందుకొచ్చి చర్చకు రావాలని సత్యనారాయణ గౌడ్ సవాల్ చేశారు. అసత్య మాటలు నమ్మి ఉద్యోగులు ఎవరు మోసపోద్దని సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మెంబర్షిప్ టర్నోవర్ చేసిన వ్యక్తులు మరి 15 years నుంచి వాళ్ళ ముఖాల నుంచి లేదు. గత ఉమ్మడి రాష్ట్రంలో తీసేసిన వ్యక్తులు మరి సొసైటీకి ఒక పిలిపి వచ్చిన తర్వాత గతంలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ల్యాండ్ అలాట్ చేసింది ఉద్యోగులకు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మేము పంచుకుంటామని పూర్తి విశ్వాసం మా ముఖ్యమంత్రి అన్నారు, నమ్మకం ఉంది. చివరి దశకు వచ్చే సమక్షంలో, చివరి వచ్చే దిశలో
మరి వాంటెడ్ కొంతమంది మెంబర్షిప్ ఇళ్ళను దీన్ని దుష్టపరిచయం చేస్తూ ప్రభుత్వం రిపెండెన్స్ పెట్టు సొసైటీ మీద జరుగుతుంది సోషల్ నిర్ణయం జరుగుతుంది వ్యక్తులు మీద గట్టిగా సొసైటీ నుంచి వార్నింగ్ ఏంటంటే నువ్వు మాకు సంబంధించిన మెంబరు కావు, నిజం చెప్పంటే మాకనే సీనియరే, దాన్ని 100% ఒప్పుకోవడం స్వాగతిస్తాను. రా వచ్చి కూర్చొని సొసైటీ మీద సలహాలు కూర్చొని మాట్లాడుకున్నాం. మీ మెంబర్స్ లేకపోతే ఒక లెటర్ ఇవ్వండి, ఆ మెంబర్స్ మీరు ఇవ్వాలని ఇవ్వకూడదంటే జల్లబండి వీటికి తెలుస్తాం, మాకు ఇవ్వాలని ఇవ్వకూడదు జల్లబండి ఫైనల్ ఇస్తాం. అదే ప్రజెంట్గా నన్ను ఒక్క నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. ఇప్పటికైనా మీకు సీనియర్గా గౌరవిస్తాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని గుర్రంగూడలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సేవాలాల్ మహారాజ్ అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారని మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి తెలిపారు. బంజారాలు ఆనాడు రాజుల కాలం నుండి బ్రిటిష్ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామగ్రిని చెరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్లో ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేలేసి నివాళులుగా ఘనంగా అర్పించారు. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రవికుమార్ యాదవ్ అన్నారు. గిరిజనుల కోసం పోరాడిన ధీరుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. గిరిజనులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలకు, అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నది. కృషి చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ వేడుకలకు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఓయూలో ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బంజారా నృత్య ప్రదర్శనలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఓయూ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ మంగు నాయక్ మాట్లాడారు. సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్టర్ ప్రొడ్యూసర్ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ప్రొఫెసర్ మంగు, ప్రొఫెసర్ రాజేందర్ నాయక్, ప్రొఫెసర్ రిజ్జా నాయక్ తదితరులు పాల్గొన్నారు. సో 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా గడ్డ మీద ప్రతి ఏటా సేవాలాల్ జయంతిని జరుపుకోవడం సగౌరవంగా చెప్పుకుంటున్నాను. నేను ప్రొఫెసర్ బి మంగు, డైరెక్టర్ ఎస్సీ సెల్. సో మా ఉపకులపతి రవీందర్ గారు మరియు మా రిజిస్ట్రార్ సారు, మా ఓఎస్సీ సారి సహకారంతో ఈసారి కూడా పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకునే సగౌరవంగా చెప్పుకుంటున్నాను. సో ఈసారి మేము మా ప్రతి ఏటా ఒక థీమ్తో వస్తున్నాము. సో ఈసారి మేము ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి. మా సేవాలాల్ మహారాజ్ యొక్క ఆయన త్యాగము అమూల్యము, అది మా భావితరాల వాళ్ళకు తెలియపరచడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు మేము ర్యాలీ నిర్వహించాము, ఫాలోడ్ బై మా గోవ్ బండారు. తర్వాత మా సేవాలాల్ మహారాజ్ గురించి మా ఎంపీ సీతారాం నాయక్ సారు మరియు కీనోట్ స్పీకరు ఒక మృదుభాషి చాలా పనులు చేసి ఒక సొసైటీని నిర్మించిన సంత్ సేవాలాల్ గురించి చెప్పుకోవడానికి ఇంతకుముందు మన ఫార్మర్ ప్రొఫెసరు, మన మాజీ ఎంపీ అయినటువంటి సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ముందుంటుందని కోరుకుంటూ దాని గురించి మేము కూడా గవర్నమెంట్కి పంపిస్తాము. గవర్నమెంట్ నుంచి ఏమాత్రం సహకారాలు అడుగు తీసుకొని ఇలాంటి దాని మీద మా విద్యార్థులు కూడా సంత్ సేవాలాల్ మీద ఒక రీసెర్చ్ కానీ ఒక మంచి అకాడమిక్ చేస్తూ ఆయన యొక్క చేసిన మంచి పనులని ఇంకా సొసైటీకి ముందు తరాలకు కూడా తెలవాలని మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని, ఇక్కడ అధ్యాపకులని, ఇక్కడ నాన్ టీచింగ్ అందరు మీకు తెలిసినవన్నీ ఆ పీఠం ద్వారా చేస్తే బాగుంటుంది. సో దానికి మా వంతు కృషి చేస్తామని చెప్తూ హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్యలోని హనుమాన్ గఢ్ వద్ద ప్రతిరోజు సుమారు 30,000 మంది రామభక్తులకు అల్పాహారం, అన్నప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రధాన కార్యాలయం నుండి అయోధ్యకు తరలి వెళ్లే నిత్యావసరాల సరుకుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్య రామ మందిరం వద్ద భక్తులకు ప్రతిరోజు సుమారు 30,000 మందికి పైగా రామ భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం కార్యక్రమం చేయడం గొప్ప విషయమని అయ్యప్ప సేవా సమితి సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు అన్నప్రసాద వితరణ నిర్విరామంగా కొనసాగుతుందని అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు. I wish all the organizers all the best for the proposed act. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఏదైతే ఆధ్వర్యం లోపల మన మందిరాన్ని మనం నిర్మించుకున్న తర్వాత అయోధ్యకి నిజంగా లక్షలాది తరలి వస్తున్నారు. వేలాది మంది ఈ విధంగా అన్న ప్రసాదాన్ని అక్కడ వితరణ చేయడానికి వచ్చారు. ఇది మన యొక్క సనాతన ధర్మం యొక్క
సభ్యత సంస్కారం కూడా. ఈ సనాతన ధర్మంలో తప్ప ఎక్కడ కూడా లేదు అన్నప్రసాదం. వరకు రోజుకు 1,00,000 మందికి భోజన సరఫరా ఇక్కడి నుంచి పంపించడం అనేది చాలా అద్భుతమైన పుణ్య కార్యక్రమం. దీనికి దరిదాపులు నాకు తెలిసి నా అనుభవం కొద్ది 45 నుంచి 50 లక్షల ఖర్చు రావచ్చు. ఇంతటి ఖర్చుని ఇంకొకళ్ళైతే ఇల్లు కట్టుకుందామనో కార్లు కొనుక్కుందామనో ఆలోచించే ఈ కాలంలో ఇది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. ఇది భారతదేశానికి ఉన్న సంస్కృతికి, సభ్యతకు, భక్తికి ఉన్న గొప్పతనం. ప్రసాదం किया जा रहा है। ये महीना फरवरी 20 तारीख से लेके निरंतर सुबह से शाम तक ये कार्यक्रम चलेगा और ये 20 तारीख से लेके अगले महीना फरवरी 20 तारीख से मार्च 2 तारीख तक ये निरंतर अन्न प्रसादम अयोध्या में श्री राम के दरबार के बाजू में जो हनुमानगढ़ी जो है वो उधर हमारा अन्न प्रसादम का कार्यक्रम किया जा रहा है। भाग्यरा अयप्पा सेवा समिति नॉट ओनली अयोध्या में, हम शबरीमला में 16 साल से अन्नदानम का आयोजन कर रहे हैं। ऐसी हैदराबाद में उस्मानगंज में एक गौशाला और अनाथ आश्रम, ऐसा पेशेंटों को खाना और पेशेंटों को अभी तक 5,000 आदमी तक ब्लड दिए। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయినట్లు రాద్దం చేస్తున్నారని ఆయన అనడం వివేకవంతుడి లక్షణం కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పారు. కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ కోరాలని తెలంగాణ తెలివిగా వివరిస్తుంది. కేసు అప్పగిస్తే మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ ను ఆ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తుంది. వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన బాధ్యుడు. జరిగిన అవినీతిపై విచారణ చేయించాలి. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు గడవక ముందే విమర్శలు చేయడం ఆ పార్టీ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. మాకిస్తే నేను పరిపాలిస్తానంటే ఇది లాక్ అండ్ స్టాక్. ఇది నిన్న దాకా ముఖ్యమంత్రి దాకా మీరున్నారు. మీ హయాంలోనే అవినీతి జరిగింది, మీ అవినీతి కట్టారు. మీ హయాం ఉండగానే మేమందరూ కూడా పోయి అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పాము. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు నాకేంటి అని అంటే అడ్డగోలుగా అయినా సరే ముఖ్యమంత్రి కావాలనే తపన తప్ప ఇంకొకటి నాకు అడగ మళ్ళీ అంటే ఏంది, ముఖ్యమంత్రి కావాలనే తపన కనిపిస్తా ఉంది. అడగడం అంటేనే ఇది అత్యంత అవమానకరమైనటువంటి మాట ఏదైనా ఉంటే మళ్ళా మాకు ముఖ్యమంత్రి పదవి వేయండి నేను చేస్తానని చెప్పేది అత్యంత అవమానకరమైన మాట. అది రాజకీయ దిగజారుడు పదానికి అర్థం మళ్ళా మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పిన మాట. శాస్త్ర సాంకేతికత రంగాలలో భారతదేశం ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉందని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్లోని INCOIS లో నూతనంగా ఏర్పాటు చేసిన SYNOPS విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఇన్కాయిస్ శాస్త్రవేత్తలు 25 ఏళ్లుగా ఎన్నో పరిశోధనలు చేసి మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు సైతం దిక్సూచిగా నిలిచారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ లో జరుగుతున్న పరిశోధనలు అడిగి తెలుసుకున్నారు. సముద్రంలోని రాకెట్ల నమూనాతో కూడిన రాడార్లను పరిశీలించి భూగోళ నమూనా ద్వారా సముద్ర స్థితిగతులను ప్రత్యక్షంగా వీక్షించారు. Center itself will make you understand whole ocean life. The government of India's deep ocean mission and our vision for blue economy will be properly anchored by INCOIS. I'm very glad that today I could visit here and had an interaction with our director and the other team members here. In next 3 to 4 years time we would be accomplishing our Samudrayan, and for that all the machineries which you have seen today here, all those gliding machines and all those instruments and equipments which are deployed in the deep ocean, these are going to give us all the feedbacks and necessary informations about the sea. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ మహిళా మోర్చా నేతలు ఆందోళన చేపట్టారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులు, చిత్రహింసలకు గురైన మహిళకు మద్దతు తెలిపారు. షాజహాన్ షేక్ పై చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. సందేశ్ ఖాళీ ప్రాంతంలో షాజహాన్ షేక్ అన్యాయాలు, లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా స్థానిక గిరిజనులు భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు న్యాయం జరగడం లేదన్నారు. మమతా బెనర్జీ ఇప్పటి వరకు ఈ అంశంపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు CEIR పోర్టల్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఒక నెలలో 150 సెల్ ఫోన్లను రికవర్ చేసి బాధితులకు తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు అప్పచెప్పారు. ఫోన్లు విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని రైల్వే అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. CEIR పోర్టల్లో IMEI
ద్వారా బ్లాక్ చేయించాలన్నారు. ఏప్రిల్ 19, 2023లో తెలంగాణ రైల్వేలో పరిచయం చేసిన ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 435 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి కూడా రికవరీ చేస్తామన్నారు. ఈ ఫోన్ మనము ట్రేస్ చేస్తూ ఈరోజు ఈ ఫోన్ ఎవరెవరు ఆ ఫోన్ ఓనర్స్ ఎవరు వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఈ దాదాపు 10 lakhs రూపీస్ విలువ ఉండొచ్చు. చాలా కాస్ట్లీ ఫోన్ కూడా దాంట్లో ఉన్నాయి. ఒక ఐఫోన్ చూసాము నేను, OnePlus కానీ వివో కానీ, సో డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ మొత్తం చూస్తే ఈ 150 ఫోన్స్లో మన తెలంగాణ రాష్ట్రంలో 58 ఫోన్స్ ఇక్కడ దొరికినాయి. మిగతా 92 ఫోన్స్ అది. దాంట్లో ఎక్కువ ఫోన్ అది ఆంధ్రప్రదేశ్లో 38 ఫోన్స్, తర్వాత మహారాష్ట్రలో 13, కర్ణాటకలో 11, మధ్యప్రదేశ్లో 8, బీహార్లో 6, తమిళనాడులో 7, కేరళ 5,